నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం బీహార్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు బీహార్లో అక్కడ వాడివేడిగా ఎన్డీఏ ఇండియా కూటముల మధ్య హోరాహోరీ పోరుకు తెరలేస్తుంది. ఇటువంటి సందర్భాల్లో సహజంగా ప్రశాంత్ కిషోర్ అక్కడ కింగ్ మేకర్గా ఉన్నాడు. అయితే ప్రశాంత్ కిషోర్ గతంలో ఆయన వ్యూహకర్తగా ఉన్నప్పుడు రాజకీయంగా చాలా వరకు పార్టీలకు ఆయన గెలుపోవటంలో ఏ విధంగా అంటే గెలుపును కొంత డిసైడ్ చేసినటువంటి వ్యక్తి, గెలిచే క్రమంలో ఆయన అడుగులు వేశారు, వ్యూహాలు రచించారు. అట్లాగే ఎన్ని సీట్లు గెలిచగల సత్తా ఉందని స్పష్టంగా కొంత ఆయన ఒక పక్క ఫిగర్ చెప్పడంలో అద్భుతమైనటువంటి సెఫాలజిస్ట్గా రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పేరు ఉంది. మరి ఇప్పుడు గతంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నికలు జరిగినప్పుడు, అంతకు తర్వాత జరిగినటువంటి కొన్ని పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా ఆయన లెక్క తప్పింది. కానీ ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఆయన జోస్యం మళ్ళీ ఒకసారి ఇప్పుడు చెప్పినటువంటి నేపథ్యం. సో ఇప్పుడు ఆయన లెక్క బీహార్లో ఆయన సొంత గడ్డ మీద ఆయన ప్రజలు ఇప్పుడు ఆయన సొంత పార్టీ జనసురాజ్ పార్టీ కూడా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు ఆయన వేసినటువంటి లెక్క చేస్తున్నటువంటి అంచనాలు ఎంతవరకు ఫలించే అవకాశం ఉంటాయని మీరు కూడా మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ కూడా తెలియజేయండి. కాకపోతే ప్రధానంగా బీహార్లో గేమ్ ఎట్లా ఉందంటే అక్కడ ఎన్డీఏ ఇండియా రెండింటి మధ్య హోరాహోరీ పోరు ఉంది. సో ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ సీరియస్ ఫైట్ నడుస్తుంది. కేవలం మార్జినల్ ఇది మాత్రమే కనిపిస్తుంది, చాలా స్లైట్గా కనిపిస్తుంది. మరి ఇప్పుడు మరొకసారి గెలిచి అధికారం చేజిక్కించుకోవాలనే టార్గెట్ పెట్టుకుంది ఎన్డీఏ. అట్లాగే విపక్ష ఇండియా కూటమి మహాగఠబంధన్ కూడా గట్టిగానే ఎన్డీఏకి పోటీ ఇస్తుంది. ఖచ్చితంగా తేజస్వి యాదవ్ అధికారం మాదే అని నమ్ముతున్నారు రాహుల్ గాంధీ కూడా. ఇలాంటి టైంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ ఆయన సొంతంగానే జనసురాజ్ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు. రెండు కూటములకు గట్టి పోటీ ఇచ్చేందుకు కొంత థర్డ్ ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇటువంటి నేపథ్యంలో బీహార్ ఎన్నికల ఫలితాలపైన అందరూ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. స్పష్టంగా సర్వేలు ఫాలో అవుతున్నారు, అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఫలితాల కోసం. మరి ఇప్పుడు అక్కడ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నెల కంటే తక్కువ సమయం మిగిలింది. మరి ఇప్పుడు బీహార్ ఎన్నికల గురించి ఇప్పటికే అనేక సర్వేలు తెర మీదకి వచ్చినాయి. మనం కూడా మన #ఈ వేదిక ద్వారా చాలా సర్వేలు మీ ముందు ఉంచాను. వాటిలో ఎన్డీఏ అట్లాగే ఇండియా కూటమి మధ్య చాలా టైట్ ఫైట్ ఉంది. కేవలం 1.5% మాత్రమే మార్జిన్ కనిపిస్తుంది. అందరూ అదే అంచనా చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా తన పార్టీ జనసురాజ్ బరిలోకి దింపుతున్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఆయన తన రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఆయన పోటీకి దూరంగా ఉంటున్నారు. అంటే ఖచ్చితంగా ఆయనకు ఓటమి అర్థమైపోయింది, అంటే ఆయన సత్తా ఏందో ఆయనకు అర్థమైపోయింది. మరి ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోవడం కూడా ఖాయమని ఇప్పుడు ఆయనే జోస్యం చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు తాజాగా ఆయన ఒక అంశం పైన పీకే తనదైనటువంటి శైలిలో జోస్యం చెప్పారు. తాజాగా ఆయన ఒక న్యూస్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ అంటే ఆయన మాట్లాడుతూ కూడా ఏం చెప్పారంటే ఒక రకంగా ఈ సర్వేల పైన ఆయన వ్యాఖ్యలు చేస్తూ బీహార్లో ఖచ్చితంగా మార్పు తీసుకురావడానికి కేవలం 10 మందిలో కేవలం 3 నుంచి 4 మంది మద్దతు మాత్రమే అవసరమని కూడా ఆయన ఒక సంచలనంగా చెప్పారు. అంటే 10 మందిలో 3 నుంచి 4 మంది తమకు మద్దతు ఇస్తున్నారనే వాస్తవాన్ని కూడా ఆయన దాని ఆధారితంగా ఆయన చెప్పినటువంటి మాట. అంటే 10 మందిలో 3 నుంచి 4 జనసురాజ్ పార్టీకి జేఎస్పీకి మద్దతు ఇస్తున్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఆ 3-4 మందిలో 5 ఏళ్లలో ఏమవుతుందో చూద్దామని కూడా కొంత అటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా చెప్తున్నారు. అంటే మిగిలినటువంటి వాళ్ళు మాకు పట్టదు అని అనవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మాకు మద్దతు ఇచ్చే ఈ 3-4 మంది మాత్రమే బీహార్లో మార్పు తీసుకొస్తారు. అంటే ఈ యొక్క 3-4 మెంబర్స్ తోటే మేము అధికారంలోకి వస్తాం. మరి ఇప్పుడు జేడీఏ గురించి పీకే ఏమంటారంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ ఆయన సంబంధించినటువంటి జేడీయూ పార్టీ 42 సీట్లు గెలుచుకుంది. జేడీయూ మరి ఈ జేడీయూ పార్టీ అప్పుడు ఆయన ఇప్పటికంటే ఎక్కువ చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు, చాలా అప్రమత్తంగా అలర్ట్గా ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన చాలా మంచి స్థితిలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యం సరిగా లేదు, అంటే వయసు రీత్యా కొంత ఆరోగ్యం క్షీణిస్తోంది. మరి ఇప్పుడు నెక్స్ట్ అంటే మరి 42 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని ఆయన ఉద్దేశంగా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ పార్టీ ఎటువంటి సన్నాహాలు లేకుండానే జేడీయూకి కేటాయించినటువంటి 110 స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టిందని, అయినప్పటికీ నితీష్ పార్టీ కేవలం 42 సీట్లు మాత్రమే గెలుచుకుందని కూడా ఆయన వివరిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు తాజాగా ప్రశాంత్ కిషోర్ అదే కొంత ఆయన చేసినటువంటి అంచనాలు లెక్కలన్నీ కూడా కొంత ఆలోచన చేసే విధంగానే చర్చనీయాంశంగా మారుతోంది. అంటే ఈసారి ఖచ్చితంగా ఆయన పార్టీ జనసురాజ్ మాత్రం పూర్తి సన్నాహాలతోటి 110 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టిందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. నితీష్ కుమార్ ఇప్పటికే శారీరకంగా అట్లాగే మానసికంగా కూడా కొంత బలహీనపడిపోయాడు. 5 ఏళ్లుగా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి బీహార్లో. మరి యాంటీ ఇన్కమ్ చాలా పీక్స్లో ఉంది. కాబట్టి ఈసారి ఆయన 42 సీట్లు కూడా గెలవలేరు అనేది స్పష్టమవుతోంది అని పీకే చెప్తున్నారు. మరి ఈసారి ఆయన
పార్టీ సీట్లు మరింత తగ్గుతాయని కూడా చెప్పుకుంటే జేడీయూకి సంబంధించి సీట్లు మరింత తగ్గుతాయి అన్నది పీకే యొక్క విశ్లేషణ. మరి ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో సీట్ల అంచనాల గురించి ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు బీహార్ మొత్తం చర్చనీయాంశంగా మారుతుంది. మరి ఇప్పుడు ఎన్డీఏ సీట్లను అంచనా వేయలేను, కానీ నితీష్ పార్టీకి 25 కంటే ఎక్కువ సీట్లు రావు అని చెప్పగలిగాను. మరి బీజేపీ కూడా గతంలో గెలిచినటువంటి 74-75 సీట్ల కంటే కూడా తక్కువ సీట్లు గెలుచుకుంటుంది అంటే బీజేపీ కూడా నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. అంటే తేజస్వి యాదవ్ యొక్క ఆర్జేడీ గురించి కూడా ప్రశాంత్ కిషోర్ చెప్తా ఏమన్నాడంటే ఈసారి ఖచ్చితంగా చిరాగ్ పాస్వాన్ అంశాన్ని పక్కన పెడితే ఆర్జేడీ కేవలం 25 నుంచి 35 సీట్లకే పరిమితం అవుతుంది. అంటే జేడీయూ అదే పరిస్థితి, ఆర్జేడీ కూడా 25 నుంచి 35 సీట్లు అంటే తేజస్వి యాదవ్కి సంబంధించి. మరి అక్కడ కూడా మళ్ళీ జనసురాజ్ పార్టీ అయితే మాత్రం 10 సీట్ల కన్నా తక్కువే గెలుస్తుందని, లేకపోతే 150 సీట్లు దాటిపోతుందంటూ కూడా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ చెప్పారు. అంటే ఇప్పుడు ఆయన అంచనా ఏంటి, వస్తే 10 లేకపోతే 150, ఇది ఆయన లెక్క. ఇది సాధ్యమా? మరి ఎందుకంటే తన పార్టీని నమ్మి ఓటర్లు ఓటు వేస్తే 150 సీట్లకు మించి గెలుస్తుందని కూడా ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక రాజకీయ వ్యూహకర్తగా చెప్పే లెక్కలకి పార్టీ అధ్యక్షుడిగా చెప్పినటువంటి లెక్కకి చాలా తేడా కనిపిస్తుంది. అంటే ఆయన 150 సీట్లు టార్గెట్ అని బరిలో దిగుతున్నామని చెప్పినా అంతకన్నా తక్కువ వస్తే ఓడిపోయినట్లే అనేది పీకే యొక్క వాదన. మరి ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలతో ఇప్పుడు నేతల్లో చాలా మంది మరింత ఉత్సాహంగా ఇవాళ జనసురాజ్ పార్టీ తరఫున పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి బీహార్ ఎన్నికల్లో 243 సీట్లను తమ పార్టీ పోటీ చేయబోతుందని కూడా ఇప్పటికే ప్రకటించుకున్నారు పీకే. ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో సంచలనంగా మారుతూ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా తన పార్టీ గెలిస్తే బీహార్ ప్రస్తుత దుస్థితిని అంతం చేయడానికే ఇదే సరైనటువంటి మార్గం అని ప్రజలు భావిస్తున్నారనే అంశాన్ని పీకే స్పష్టంగా ప్రజలకు బలంగా తీసుకెళ్తూ ఉన్నారు. అంటే అంతా ఒక వ్యూహాత్మకమైనటువంటి అంచనాగానే మనకు కనిపిస్తుంది, పొలిటికల్ ప్లాన్ స్ట్రాటజీ కనిపిస్తుంది. ఒకవేళ వారు అలా గెలిచలేకపోతే ఖచ్చితంగా బీహార్ పరిస్థితిని ఎవరూ మార్చలేదు, భవిష్యత్తులో కేవలం జనసురాజ్ పార్టీ మాత్రమే మారుస్తుంది అనేది ప్రశాంత్ కిషోర్ యొక్క ఆలోచన. కానీ అంటే మొన్నటి వరకు చెప్పినటువంటి సర్వేల్లో అయితే మాత్రం ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్గానే ఉన్నారు. కానీ చాలా వరకు సర్వేలు అంటే సెఫాలజిస్టులు కానీ సర్వేలు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం అయితే ఆయనకు 8 to 10% మాత్రమే ఆయనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఉంది. అది కూడా అభ్యర్థులు డిక్లేర్ అయ్యి మొత్తం పోటీ చేస్తే అప్పుడు ఇప్పుడు ఆయనే పోటీ చేయట్లేదు. మరి ఆయన పరిస్థితి ఏంటి? ఇది ఒక పెద్ద చర్చ. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఎన్డీఏ మహాగఠబంధన్ ఈ రెండిట్లో మరి నిజంగానే ప్రశాంత్ కిషోర్ ఒక మ్యాజిక్ చేయగలుగుతారా? మరి ఎవరు గెలుస్తారు? ఎందుకంటే ఎన్డీఏ పట్ల ఆయన వ్యతిరేకత ఎక్కువ వ్యక్తం చేస్తున్నారు. మరి ఎన్డీఏ పట్ల ఆయన వ్యతిరేకత వ్యక్తం చేసిన కొంత గతంలో తేజస్వి యాదవ్కి సంబంధించి ఖచ్చితంగా ఆయన ఓటమికి నేను కృషి చేస్తాను ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఈ రెండింటి వ్యాఖ్యల మధ్య కొంత కాంట్రడిక్టీ కనిపిస్తుంది. అంటే ఇదంతా పొలిటికల్ ప్లాన్ ప్రకారం బీహార్లో మళ్ళీ ఎన్డీఏని తీసుకొచ్చే వ్యూహంగా భాగంగానే ప్రశాంత్ కిషోర్ కొంత పావులు కలుగుతున్నట్టుగా అర్థమవుతున్నట్టుగా కొన్ని రాజకీయ నిపుణులు అయితే భావిస్తారు. మొత్తం మీద అంటే మోడీ బీ టీం లాగా బీజేపీ ఎన్డీఏ బీ టీం లాగా ప్రశాంత్ కిషోర్ బీహార్ బరిలో దిగినట్టుగానే మరికొంతమంది కూడా భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఎటువంటి రోల్ ప్లే చేయబోతారు బీహార్ ఎన్నికల్లో? మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.